మొత్తం మీద ఎలక్ట్రిక్ ఏసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అనేటువంటి ఆలోచన చాలా దూరంలో లేదని మాత్రం చెప్పాలి. ఇట్స్ నాట్ వెరీ ఫార్. ఖచ్చితంగా కొద్ది కాలంలో మనకు ఉండేటువంటి సిటీ బస్సుల్లో కానీ అదేవిధంగా పల్లె వెలుగు బస్సులు కూడాను ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు రావడం వల్ల దాంట్లో కూడాను మహిళలకి ఫ్రీగా వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా బస్సులు, ఎందుకంటే మా కొత్త బస్సులు 1050 బస్సులు వస్తున్నాయి. ఎలక్ట్రిక్ బస్సులు అన్నీ కూడా ఎలక్ట్రిక్ బస్సులు వస్తున్నాయి. అది రావడానికి 3-4 నెలల టైం ఉంటుంది. ఆ లోపు ఈ స్కీమ్ సజావుగా రన్ అవడం కోసం ఉన్నటువంటి బస్సులన్నింటి మేము రిపేర్ చేసుకుని వాడుతూ ఉన్నాం. దాదాపుగా 0 బ్రేక్ డౌన్తో నడుస్తుంది. ఇంతకుముందు మహిళలు 40%, పురుషులు 60% ఉండేటువంటి ప్రయాణికులు ఇప్పుడు నిష్పత్తి 62-63 దాకా మహిళలు వచ్చారు. 38, 37 దాకా మాత్రమే పురుషులు ఉంటున్నారు. అది నిష్పత్తి చూసినప్పుడు. అదేవిధంగా మాకున్న మొత్తం 129 డిపోలు ఉన్నాయి ఏపీఎస్ఆర్టీసీ సంబంధించి. అందులో 60 డిపోల్లో కొన్ని రోజులు 100% ఓవర్ దాటింది, ఆక్యుపెన్సీ దాటింది. సో ఆక్యుపెన్సీ బాగుంటుంది ఈ స్త్రీశక్తి పథకం వల్ల. అదేవిధంగా మహిళలు ఎక్కువ దీని పథకాన్ని వినియోగించుకుంటున్నారు. ఇంకా ప్రత్యేకంగా చెప్పాలంటే మహిళలు చాలా బాధ్యతాయుతంగా వినియోగించుకుంటారు ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే పక్క రాష్ట్రాలు మనం చూసినప్పుడు కొన్ని వారికి చేదు అనుభవాలు చూసాము. దాన్ని మనం సుమారు సంవత్సరం పాటు అధ్యయనం చేసి అక్కడ జరిగిన పొరపాటు జరగకుండా ఇక్కడ చేయటం. మహిళలు కూడా పిలిపించారు ముఖ్యమంత్రి గారు, బాధ్యతగా వాడుకోవాలి, మంచిగా జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా ఇంత బాధ్యతాయుతంగా ఇంత సహనంగా వ్యవహరిస్తున్న ఆంధ్రప్రదేశ్లోని మహిళలకి, బాలికలకి ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తాం. ఎందుకంటే ఒక్కోసారి విసుగులో ఉండేటువంటి డ్రైవరు, కండక్టరు వాళ్ళు ఏదైనా వాడన్నప్పుడు గట్టిగా మాట్లాడినప్పుడు తిరిగి అనే అవకాశం ఉంటుంది. అటువంటి అవకాశమే ఇవ్వకుండా వాళ్ళు చాలా సమయం